ఎప్పుడైతే మనిషికి కోపం వస్తుందో గుడ్డివాడు చెవిటివాడైపోతాడు. అతడిలో వినే శక్తి, చూసే శక్తి ఏమీ పనిచేయవు. ఎదుటి వారి దుఃఖాన్ని, వారి కష్టాన్ని అతడు చూడలేడు, అనుభూతి చెందలేడు, అర్థం చేసుకోలేడు కూడా. అలాంటప్పుడు కొన్నిసార్లు మనం ఎలాంటి విచక్షణ లేని పనులు చేస్తామంటే వాటి పర్యవసానాన్ని ఎప్పటికీ మార్చలేం. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను, కాని ఎలాంటి భయము, బాధ, ఆత్మ న్యూన్యత లేకుండా ముందుకి సాగు. నీ ప్రారబ్ధాన్ని స్వీకరించు. ఒకటి గుర్తుంచుకో, ఏదైనా కూడా అకారణంగా జరగదు. నిన్ను నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి అనుకోవద్దు. నన్ను ఎప్పుడు పిలిచినా నేను నీ దగ్గరకు